పాలిటిక్సే చేస్తారు, ప్యూర్ పాలిటిక్స్. మరి నువ్వు చేస్తలేవు కదా, అందుకని దెబ్బతింటారు. సో ఇక్కడ ఒకసారి మనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్ విషయానికి వద్దాం. ఎలక్షన్ కమిషన్ తన వెబ్సైట్లో పెట్టిన అఫీషియల్ డేటా 6వ రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి ఎంత ఉన్నది? సరే, రకరకాలుగా వస్తున్నది. ఆల్మోస్ట్ 23,000 అంటున్నారు, 22,000 అంటున్నారు, ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తున్నారు. కానీ మనకి ఇదే అఫీషియల్. 6th రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి నవీన్ యాదవ్కు పడ్డ ఓట్లు 60,402 ఓట్లు. సో ఇప్పటి వరకు 6th రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి ఆయనకు వచ్చిన లీడ్ ఎంత అంటే 15,797 ఓట్ల లీడ్లో ఉన్నాడు. సో ప్రతి దాంట్లో లీడ్ కొనసాగుతున్నది. సో ఈ లీడ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. 25,000 వరకు వచ్చినా ఆశ్చర్యం లేదు, అంతవరకు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. 15,797 ఓట్ల లీడ్లో నవీన్ యాదవ్ ఉన్నాడు. మాగంటి సునీత గోపీనాథ్ 44,605 ఓట్లు పడ్డాయి ఇప్పటి వరకు ఆమెకి. 15,797 ఓట్ల వెనుకంజలో ఉంది ఆమె, బీఆర్ఎస్ పార్టీ. నెక్స్ట్ లంకల దీపక్ రెడ్డి 6th రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి ఆయనకు పడ్డ ఓట్లు 10,235. కొంత తగ్గుతూ వస్తున్నది వాళ్ళది. సో నేను అనుకోవడం వాళ్ళు 15,000-16,000 దగ్గర ఆగే అవకాశాలే కనబడుతున్నాయి. లాస్ట్ టైం వచ్చిన ఓట్లు కూడా వాళ్ళు సెక్యూర్ చేసుకోలేకపోతున్నారు. 2023 అసెంబ్లీలో వాళ్ళకి 26,000 ఓట్లు పడ్డాయి, అవి కూడా ఈసారి పడే అవకాశం లేదు. ఎంపీ ఎలక్షన్లో కిషన్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఎక్స్క్లూజివ్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఆ నియోజకవర్గంలో దాదాపు 60,000 ఓట్లు పడ్డాయి. సో అది అవకాశమే లేదు. కనీసం 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా నిలుపుకోలేకపోతున్నారు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా పూర్గా ఉన్నది. దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ గురించి పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఏమనంటే మేము బీహార్లో గెలిచినాం, మేము దేశంలో ఉంటే చాలనుకునే పరిస్థితిలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టు కనబడుతున్నది. సో ఇది 6th రౌండ్ తర్వాత ఫిగరు. 4th ప్లేస్లో ఈ ఆధార్ పార్టీ అని ఉన్నది, రోటీ మేకర్ 140 ఓట్లు పడ్డాయి వాళ్ళకి. 4th ప్లేస్లో ఉన్నారు వాళ్ళు. తెలంగాణ శ్యామ్ 77 ఓట్లు పడ్డాయి మనోడికి. 6th రౌండ్ కంప్లీట్ అయ్యే నాటికి 77 ఓట్స్ పడ్డాయి. కుండ గుర్తు తనది. సో ఇట్లా చాలామంది ఇండిపెండెంట్లు పోటీ చేశారు. అమ్మాయి అస్మా బేగం నిరుద్యోగి 68 ఓట్లు మాత్రమే అమ్మాయి సెక్యూర్ చేసుకోగలిగింది. సో ఏదేమైనా అమ్మాయి కంగ్రాట్స్ చెప్పాల్సిందే, ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిందే. మొత్తానికి ఆమెకు కూడా ఒక 70 ఓట్ల వరకు పడ్డాయి. యుగ తులసి పార్టీ అని వీళ్ళు గోవుల రక్షణ కోసం అని ఒక పార్టీ పెడితే వాళ్ళకి 52 ఓట్లు పడ్డాయి. ఒకసారి నోటాకు పడ్డ ఓట్లు ఎన్నో చూద్దాం. చివర్లో నోటాకి 579 ఓట్లు పడ్డాయి. అంటే ఎవ్రీ రౌండ్లో వాళ్ళకి 100 ఓట్లు పడుతున్నాయి నోటాకి. అంటే ఏ అభ్యర్థి మాకు ఇష్టం లేడు అని వాళ్ళు నోటాకి వేస్తున్నారు. నేను చెప్పడం ఏంటంటే ఓటు వేయని వాళ్ళకంటే వీళ్ళు 100% నయం. ఓట్లు వేయకుండా ఇంట్లో పండుకున్న వాళ్ళకంటే వీళ్ళు 100% నయము. సో కనీసం ఈ 600 మంది దాదాపు ఈజీగా అది ఒక 1000 ఓట్లకు పెరిగే అవకాశం ఉంది. 1000 మందిని చూసినా మిగతా వాళ్ళు ఓట్లు వేయని వాళ్ళు కనీసం సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా. ఓటు వేయని వారి కంటే కూడా నోటుకు ఓటు వేసిన వారి కంటే కూడా నోటాకి ఓటు వేసిన వారే బెటర్. అంతే కదా, నోటు వేసిన వారి కంటే. ఓటుకి నోటు తీసుకున్న వాళ్ళకంటే నోటాకి వేసిన వాళ్ళు బెటర్. ఎందుకు సార్ ఇంతమంది దాదాపు ఒక 1000 మంది కనబడుతున్నారు, మాకు ఎవ్వడూ నచ్చలేదు ఇందులో అని. అంటే ఈ ఆలోచన ఎందుకు వస్తున్నది అంటే కొంత చదువుకున్న వాళ్ళు వ్యతిరేకత వస్తుంది, అన్ని పార్టీల మీద ఏవింపు కలుగుతున్నది. ఎందుకంటే ఎవరు వాళ్ళ వాగ్దానాలు నెరవేర్చట్లేదు, ఎవరు ప్రజలను పట్టించుకోవట్లేదు. అందుకని పౌర సమాజం అని చెప్పాలనేది అనుకుంటున్నారు. టికెట్లు ఇచ్చినప్పుడు కూడా అంటే ఇతను మంచోడే, కొత్త చిన్న కుర్రాడు కాబట్టి నవీన్ యాదవ్ మంచోడే, కానీ రాజకీయ పార్టీలను టికెట్లు అమ్ముకుంటున్నాయి, అన్ని పార్టీలు అమ్ముకుంటున్నాయి. అమ్ముకుంటే డబ్బులు ఇచ్చినోనికే వేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓటు అమ్ముకుని అడగరు, ఓటు అమ్ముకుని అడుగుతారు. ఏమరా 2,000 రూపాయల ఓటు అమ్ముకుంటావరా అని. కానీ టికెట్ అమ్ముకుని అడగరు. ఏమరా 100 కోట్లు తీసుకొని 50 కోట్లు తీసుకొని ఇస్తావా, అన్ని పార్టీలు అమ్ముకుంటున్నాయి కదా. ఇది కూడా రైట్ పాయింట్. అందుకని వాళ్ళు నోటాకి ఇస్తున్నారు, ఏదో దానికి వేయాలి. మనం ఇప్పుడు ఎవరు ఓటేస్తారు అంటే ఏం చెప్తున్నారంటే అందరు దొంగలే ఉన్నారండి. మన పెద్ద మనదట ముసలమ్మ, సబ్ చోరా బేటే, ఎవరు వీడు చోటా చోర్, వీడు చోర్, వీడు బడా చోర్, వీడు మహాచోర్, వీడు అచ్చా చోర్కి ఇస్తానదట. అచ్చా చోర్ ఏందమ్మా, అందరు మెడలు కోసుకుపోతారు కదా, కోసుకుపోతారు. మంచి దొంగ కూడా కోసుకుపోతారు, వాడు కూడా కోసుకుపోతారు బిడ్డ. మరి మంచోడు ఎట్లయిండు, ఏం లేదు బిడ్డ, అందరు మెడలు కోసుకుపోతారు. ఈ మంచి దొంగ మెడలు కోసుకుపోయినాక మన చెవుల కమ్మలు వచ్చి చేతిలో పెట్టిపోతాడు బిడ్డ అన్నదట. అందుకని అట్లా అమాయకత్వం ఉన్నది. ఇవన్నీ చూసి నోటాకు ఓటేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతున్నది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ లాంటి ప్రదేశంలో చదువుకున్న కూడా ఎక్కువనే ఉంటారు అక్కడ. అందుకని మనం నోటాకైనా ఇద్దాం, మన ప్రొటెస్ట్ చెప్తాం, నిరసన చెప్పాలి. మీరు ప్రభుత్వాలు సరిగ్గా లేవు అని చెప్పాలి నిరసన. రాజకీయ పార్టీలు కూడా, ఒక ప్రభుత్వం అని కాదు, అన్ని పార్టీలు అంతే. వీళ్ళంతా పగటిపూట కొట్టుకుంటారు,
గల్లీల గుద్దులాట, ఢిల్లీలో ముద్దులాట, రాత్రిపూట అందరు కలిసి మందు కొడుతుంటారు. లీడర్లే చెప్పాలి దీని గురించి. అని ఇక్కడ ఉన్నాడు కదా, హైదరాబాద్ ఉంటే తెలుస్తుంది, అక్కడ ఊర్లు ఉంటే తెలియదు. ఊర్లో రాజకీయ పార్టీలు మంచిగానే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి మానవ సంబంధాలు ఉంటాయి. సిటీలో ఉంటాయి, సిటీలో అంతా డబ్బు సంబంధాలే ఉంటాయి. ఎందుకన్నా పబ్లిక్ ఎందుకు ఇట్లా అంటే ఆలోచనలు మారుతున్నాయి అంటే డబ్బులు తీసుకోవడం ఒకటి, రెండోది నోటాకు వేసే వాళ్ళు కూడా ఉన్నారు, పెరుగుతున్నారు వాళ్ళు కూడా. నమ్మకం లేకుండా పోయింది అన్నది ఒకటి. ప్రభుత్వాలు వాళ్ళు ఆశించినటువంటి పద్ధతుల్లో పనిచేయనప్పుడు అట్లాంటి ఓటు శాతం అనేటువంటి డెఫినెట్లీ పెరుగుద్ది. ప్రభుత్వం అంటే జవాబుదారితనం ఉండాలి అనేటువంటిది కోరుకున్నటువంటి వాళ్ళు కూడా సమాజంలో ఉంటారు కాబట్టి, ఆ జవాబుదారం లేదు అనుకున్నటువంటి వాళ్ళు నోటకు ఓటేయటం అనేటువంటి సహజమే. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ ఎక్కడుందంటే, ఈవీఎంలు తీసేయండి అని చెప్పాలి గట్టిగా. ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్తున్నారు. మళ్ళీ బ్యాలెట్, అమెరికాలో కూడా బ్యాలెట్ ఉంది కదా, పేపరే కదా, అక్కడ ఈవీఎంలు లేవు, యంత్రాలు లేవు, యూరోప్లో కూడా లేవు కదా, ఇక్కడ ఎందుకు పెట్టినారు మీరు? ఏం మ్యానిపులేట్? కాంగ్రెస్ వాళ్ళు తెచ్చినారు, అది కాంగ్రెస్ వాళ్ళు తెచ్చినప్పుడు తప్పే, దాన్ని బీజేపీ కొనసాగించడం తప్పే. కాంగ్రెస్ వాళ్ళు తెచ్చినప్పుడు మ్యానిపులేట్ చేసినో లేదో కానీ ఇప్పుడు మ్యానిపులేషన్ జరుగుతున్నదని చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే మీరే తెచ్చిన కదా అంటారు, ఏం చెప్తారు? కానీ మ్యానిపులేషన్కి అవకాశం ఉన్నప్పుడు అటువంటి తేవద్దు. ఈ బీజేపీ వాళ్ళు తెస్తుంటే కూడా దాన్ని కంటిన్యూ చేయొద్దు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకపోనియండి, మనలాంటి వాళ్ళు మాట్లాడాలి. ఈవీఎంలు ఎందుకు? దానివల్ల అనుమానాలు వస్తున్నాయి. మీరు ఏం మ్యానిపులేట్ ఏదైనా మ్యానిపులేట్ చేయొచ్చు. ఒక్కసారి హలో నమస్తే చిన్న శ్రీశైలం